సో ఈ పార్టీ అనే కాదండి, ఏ పార్టీ వాళ్ళైనా, అది జనసేన వాళ్ళైనా, తెలుగుదేశం వాళ్ళైనా, బీజేపీ వాళ్ళైనా, కాంగ్రెస్ వాళ్ళైనా, ఏ పార్టీ వాళ్ళైనా ఈ రకమైన వ్యవహార శైలితో మాట్లాడినా, ఇట్లాంటి ప్లకార్డులు చూపించినా, లేదా ఫ్లెక్సీలు వేయించినా ఇమీడియట్గా వాళ్ళని సంఘం నుంచి బహిష్కరించేసేయాలి. చట్టపరమైన చర్యలతో పాటుగా అసలు ఈ యొక్క నైతిక విలువలు లేని వ్యక్తుల్ని చాలా దూరంగా పెట్టాలి. లేకపోతే వీళ్ళ మానసికంగా ఏ రకంగా ఉండారని అర్థం చేసుకోవాలి. అసలు వీళ్ళకి మినిమం ఆలోచన కనుక ఉన్నట్లయితే ఎప్పుడో 2029లో ఎన్నికలు వస్తే అది వేరే విషయం. ఇప్పుడు ఆల్రెడీ అధికారంలో ఉంది కూటమి. మరి కూటమి అధికారంలో ఉండగా కూడా వాళ్ళు అలా రకంగా రెచ్చిపోయి మేము రేపు నరికేస్తామంటే ఇవాళ సంగతి ఏమని మరి? ఇవాళ కూటమి వాళ్ళని ఏదో చేయమని కాదు దాని ఉద్దేశం. వాళ్ళు ఎంత ఇదిగా ఉంటున్నారు. పోనీ ఇదే తరహాలో వైసీపీ వాళ్ళకి లాగానే కూటమి వాళ్ళు ఉంటే ఇవాళ వాళ్ళు ఫ్లెక్సీలు చూపించేంత దమ్ము ధైర్యం ఉంటుందా?